హాయ్ ఫ్రెండ్స్, డైటింగ్ టిప్స్ 3 ముద్దలు చాలట. కేక్స్, పేస్ట్రీలు, పిజ్జాలు, బర్గర్లు ఇలా తమకు నచ్చిన ఆహార పదార్థాన్ని ఇష్టంగా లాగించేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ ఆహారపు ఆంక్షలు, డైటింగ్ అంటూ నోరు కట్టేసుకుంటారు చాలామంది. దీంతో ఇష్టమైన ఫుడ్ తినలేకపోయామన్న అసంతృప్తి వేధిస్తుంది. ఒకవేళ తిన్నారే అనుకోండి, డైట్ నియమాలు పక్కన పెట్టి అనవసరంగా తిన్నామే అన్న పశ్చాత్తాప బాధ ఎక్కువగా కలుగుతుంది. నచ్చిన ఆహారం విషయంలో ఈ 2 భావనలు మదిలోకి రాకుండా ఉండాలంటే మరి నిపుణులు 3 బైట్ రూల్ పాటించాలంటున్నారు. నిపుణులు ఏది తినాలనిపించినా 3 ముద్దలతో సరిపెట్టుకోవడమే ఈ ఫుడ్ రూల్ ముఖ్యోద్దేశం. మరి దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ రాధికా కవితలు. బరువు తగ్గాలనుకునేవారు, వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆహార విషయంలో పలు కఠిన నియమాలు పెట్టుకోవడం, ప్రత్యేకమైన డైట్స్ పాటించడమే సహజం. అయితే ఒక్కోసారి తమకు నచ్చిన పదార్థాలు తినాలన్న కోరిక కలుగుతుంటుంది. ఇలాంటప్పుడు నోరు కట్టేసుకున్నా, లేదంటే నియమాలన్నీ పక్కన పెట్టేసి నచ్చింది తిన్నా మనసు తృప్తి పడదు. ఏదో తెలియని పశ్చాత్తాప భావన వేధిస్తూనే ఉంటుంది. ఈ 3 బైట్ రూల్ ఈ భావనను దూరం చేస్తుందంటున్నారు నిపుణులు. అసలేంటి నియమం? ఏది తినాలనిపించినా 3 ముద్దల్లో తినడమే ఈ రూల్ ముఖ్యోద్దేశం. అలాగని పెద్ద పెద్ద ముద్దలు కాకుండా టీ స్పూన్తో ఆయా పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మొదటి ముద్ద తీసుకోగానే దాని రుచి మన జిహ్వకు తాకుతుంది. ఫలితంగా ఆ పదార్థం రుచిని ఆస్వాదిస్తాం. ఇక రెండవ ముద్ద ఇంద్రియ సంతృప్తినిస్తుంది. ఫలితంగా దాన్ని నెమ్మదిగా నములుతూ ఎంజాయ్ చేస్తాం. 3వ ముద్ద తీసుకోగానే ఆహారపు కోరిక తీరిందన్న సంకేతాలు మెదడుకి అందుతాయట. ఇలా 3 ముద్దల్లో నచ్చిన ఆహారం తీసుకోవాలన్న కోరిక తీరి మనసు సంతృప్తి పడుతుందని చెప్తున్నారు నిపుణులు. అంతేకాదండో, ఈ పద్ధతిని పాటించడం వల్ల బరువు అదుపులో ఉంటుందిట. ఆహారంపై నియంత్రణ అలవడుతుందని ఓ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం కూడా చెప్తోంది. అయితే ఈ బరువు అదుపులో ఎలా ఉంటుందంటే, 3 బైట్ రూల్ పాటించడం వల్ల ఆహారపు కోరికలు అదుపులోకి రావడంతో పాటు ఆరోగ్యపరంగాను ఇతర ప్రయోజనాలు చేకూరుతాయని చెప్తున్నారు నిపుణులు. నచ్చిన ఆహారం తీసుకునే క్రమంలో మొదట తీసుకునే కొన్ని ముద్దలపైనే ఎక్కువ దృష్టి పెడతాం, వాటినే ఆస్వాదిస్తూ తీసుకుంటాం. కాబట్టి ఈ రూల్ ప్రకారం ఆహారపు కోరికలు తీరతాయి. ఇదే సందేశం మెదడుకి అందడం వల్ల ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది. తక్కువ తీసుకుంటూ సంతృప్తి పొందే ఈ నియమం వల్ల పశ్చాత్తాప భావన కూడా దూరం అవుతుందంటున్నారు నిపుణులు. తద్వారా డైటింగ్కి భంగం కలగకుండా నచ్చిన పదార్థం రుచిని ఆస్వాదించామన్న పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇలా ఇంకా నచ్చిన పదార్థం ఏదైనా 3 ముద్దలకు పరిమితం చేయడం వల్ల ఈ అలవాటు క్రమంగా ఆహార నియంత్రణ అలవడేలాగా చేస్తుందంటున్నారు నిపుణులు. ఫలితంగా ఏదైనా మోతాదులో తీసుకోగలుగుతాం. మితంగా తీసుకుంటూ ఆహారపు కోరికలు తీర్చుకోవడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే ఈ ఫుడ్ నాకు సరికాదు అని ఆయా పదార్థాలపై ద్వేషం పెంచుకునే అవసరం కూడా రాదు. ఆంక్షలు పెట్టుకోవాల్సిన పని లేదు. నచ్చిన పదార్థాన్ని 3 ముద్దల్లో నెమ్మదిగా నములుతూ ఆస్వాదిస్తూ తిన్నా, గబగబా పూర్తిగా లాగించిన ఒకే రకమైన సంతృప్తి కలుగుతుందని ఓ అధ్యయనంలో చెప్తోంది. అందుకే ఎక్కువ తిని ఇబ్బంది పడే కంటే 3 ముద్దలు తిని తృప్తి పడటమే మేలంటోంది. నెమ్మదిగా ఆస్వాదిస్తూ తినడం వల్ల అది శరీరానికి పడుతుందని, తీసుకునే ఆహారంపై అవగాహన పెరుగుతుందని చెప్తున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఎమోషనల్ ఈటింగ్కి అడ్డుకట్ట వేయచ్చు అంటున్నారు. మరి ఎలా తినాలి? ఇలా తినాలట.
3/2 రూల్తో ఆహారపు కోరికలు తీరడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే తినే క్రమంలో ఈ విషయాలు దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. అటు ఇటు తిరగడం కాకుండా ఒకచోట కూర్చునే ఆహారం తీసుకోవాలి. దీనివల్ల ఎంత తింటున్నామో మనకు తెలుస్తుంది. ఎక్కువ తినకుండా జాగ్రత్త పడవచ్చు. రెండవది, తినే ఆహారంపైనే దృష్టి పెట్టి నెమ్మదిగా తినాలి. దాని రుచిని ఆస్వాదించాలి. ఇలా 3 ముద్దల్ని ఎక్కువసేపు తినడం వల్ల ఇహ చాలన్న తృప్తి మనసుకి కలుగుతుంది. భోజనం తర్వాత డెజర్ట్ రూపంలో నచ్చిన పదార్థాల్ని 3/2 రూల్ పాటిస్తూ తీసుకోవడం వల్ల ఆహారపు కోరికలకు కళ్ళెం వేయవచ్చు. అదే పదే పదే ఇవే ఆహార పదార్థాలపైకి మనసు మళ్ళకుండా ఉండాలంటే వీటిని ఇంట్లో నిల్వ చేసుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. అంటే సరిపడగా చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ చేసుకోకుండా. చూసారండి ఎన్ని బాధలో బరువు తగ్గాలంటే. అందుకని ఆహార నియమాన్ని పాటిస్తూ ఈ 3/2 రూల్ ఏదో బాగానే ఉంది, పాటిస్తే అద్రిపోలే. మరి చూస్తూనే ఉండండి, వింటూనే ఉండండి మా ఛానల్. మరి మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ కామెంట్స్ మేము కోరుకుంటున్నాం. ఈ కాఫీ కబుర్లు మీకోసం, మీ హిమబాల. థ్యాంక్ యూ వెరీ మచ్.